కొండనా కొడుకు అది ఆ డైలాగ్ చాలు. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నాకు 2 సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు opinion.com. ఈరోజు పెద్ద సినిమా రివ్యూ చెప్పడానికి వచ్చాను. ఈసారి నుంచి ఫస్ట్ డేనే సినిమా చూసి ఫస్ట్ డేనే రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, విచ్ ఈస్ జెన్యూన్ రివ్యూ అనమాట. డిస్క్లైమర్ ఏంటంటే నాకు సినిమా ఎలాగ అనిపించింది, జెన్యూన్గా నేను చూసినప్పుడు నాకు ఎలాగ అనిపించింది అన్నది నేను రివ్యూలో చెప్పబోతున్నా. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నాకు 2 సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఒక సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేకపోయింది, కొందరికైతే చిరాకు దొబ్బింది కూడా. సినిమాలో ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఫైట్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, ముఖ్యంగా ఆ ఫోకస్ లైట్ ఫైట్ ఉంటుంది, అది చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే పంచర్ అయిపోయింది టైర్. ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో మాత్రం ఆ డ్రామా అంతా చాలా సీరియస్గా ఉంటుంది. ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది ఆ డైలాగ్ చాలు ఒక క్యారెక్టర్ రియాక్ట్ అవ్వడానికి, కసి పెంచుకోవడానికి, తిరగబడడానికి, అది చాలు. కానీ దీనికి అడిషన్గా ఇంకా ఎక్కువ సీరియస్నెస్ క్రియేట్ చేసే డ్రామా ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అందుకే సెకండ్ హాఫ్ వల్లే సినిమా యావరేజ్ లాగా టాక్ వస్తుంది. లేకపోతే మాత్రం ఫస్ట్ హాఫ్ లాగా సెకండ్ హాఫ్ ఎంతో కొంత ఉంటే మాత్రం చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు, సెకండ్ హాఫ్ మాత్రం ఎప్పుడు అయిపోద్దిరా బాబు అనిపిస్తుంది. ఓవరాల్గా రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. 5కి 2.5. ఇట్స్ మై జెన్యూన్ రివ్యూ. డిస్క్లైమర్ మొదటగానే చెప్పాను కదా, నాకు సినిమా ఎలాగ అనిపిస్తే అదే నేను చెప్తాను. మీరు ఫాలో అప్ కొట్టండి, నేను జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. బాయ్. ఇంకా మంచి సినిమా వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం.